కారుని గుద్దింది. ఏంటి నా కారు మూతుందేంటి? ఎవరు నువ్వు? నా కారు తీసుకుపోతున్నావు. కూర్చో కూర్చో, అరిస్తే కోసేస్తా. కూర్చో. వీడెవడు ముసుగులో ఉరి శిక్ష ముందు ఖైదీకి ముసుగేసినట్టు వేసావేంటి? ఎవడు వీడు? అది ఎక్స్ట్రా చేసింది, అందుకే వేసా. అదంటే అమ్మాయా? అమ్మాయే దొండకాయలా ఉంది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? అయినా అమ్మాయిలకి ఎవరైనా లైన్ వేస్తారు కానీ ఇలా ముసుగేస్తారా? దానికి ముసిగే వేసా, మూసుకోపోతే నేను తోసేస్తా. నాకు ఎందుకని నా కస్టమర్స్ వెయిటింగ్. నా కార్ ఇచ్చే. టెన్షన్ పడుకో, నీ టాక్సీ బుక్ చేసిందేనే. టాక్సీ బుక్ చేసినట్లేదు, ఏదో ప్లాన్ చేసి నన్ను బుక్ చేసినట్టుంది కదా. ఫాస్ట్ గా అర్థం చేసుకున్నాం. నా కార్ కి ముసుగేశాడు, నెక్స్ట్ నీ కార్ కూడా వేస్తాడు. నీ కార్ కి ముసుగేసాడా? బేరం ఆడి అమ్మేశాడు కూడా. అవునా? భయ్యా నీ డబ్బులు కావాలంటే నా బాడీలోని ఆర్గన్స్ అన్ని ఆఫ్ రేట్ కి అమ్ముకో, కానీ నా కార్డు మాత్రం ఏమి చేయి ప్లీజ్. అదేంట్రా, ఎవరన్నా కారు వదిలేసుకుంటారు, నువ్వేంటి డిఫరెంట్ గా ప్రాణాలు వదిలేస్తానంటున్నావు? డిఫరెంట్ కాదు భయ్యా, డిప్రెషన్. నేను పెద్ద భార్య బాధితుని, లైఫ్ లో బాగా రిచ్ గా సెటిల్ అయిపోదామని ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పడేసా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా అమ్మాయిని 1 year మెయింటైన్ చేయరా చాలు అన్నారు. నేను 5 నెలలు మెయింటైన్ చేశా. నా ఆస్తి అంతా ఆరతి కర్పూరంలా ఆరిపోయింది. దాంతో వాళ్ళు నా పైన సానుభూతి చూపించి ఈ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు కానీ ఈ కారు ఇంటికి వెళ్ళకపోయింది అనుకో, నా ప్యాంట్ ఊడిపోద్ది ప్లీజ్ భయ్యా. అదేంట్రా, ఎందుకు? నిర్భయ చట్టం వచ్చినా నాలాంటి వాళ్ళు నిర్భయగా తిరగలేకపోతున్నారు కదా, అర్థం చేసుకో. చట్టం వచ్చింది ఆడవాళ్ళ కోసం కదా. ఏదో ఫ్లోలో వాడలే తల్లి, అర్థం చేసుకో. భయ్యా నీ ఫోన్ ఇవా. ఏ పోలీస్ స్టేషన్ కు రోజు వెళ్ళి దొంగ సైన్ పెట్టినట్లు గంటకి నా భార్యకి నేను ఎక్కడున్నానని చెప్పాలి, లేకపోతే నా ప్యాంట్ తడిసిపోద్ది అంతే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే, ఇదిగో. థ్యాంక్ యూ.